రాజధానిపై కొడాలి నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ కూడా వందల ఏళ్ల క్రితం ఏర్పడి ఇప్పుడు మెగా సిటీలుగా దర్శనమిస్తున్నాయని అన్నారు నాని. సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తామని చెప్తాడు. పొలాల్లో రాజధాని ఎలా కట్టేస్తారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే కొడాలి నాని. అసలు రాజధాని రైతులు ఏం త్యాగం చేశారని అన్నారు నాని. వారు చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమని తేల్చి చెప్పారు. అల్జిమర్స్ జబ్బు వచ్చి తలకాయ బుర్ర పనిచేయనటువంటి రథోలంతా కలిసి కోర్టు స్టేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడే రాజధాని కట్టంటాడు. ఏంది పొలాల్లో రాజధాని కట్టేది? రాజధాని రైతులు త్యాగాలు చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి గొడ్లవల్లలో ఎకరం ఎంత ఉంటుంది? ఓ 25 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుందా? 30 లక్షలు ఉంటుంది. మనం కూడా ఇచ్చేద్దాం ఒక 33,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు చెబుతాడు దాని అంతటికి అదే అభివృద్ధి చెందుద్దంట. ఈయనంట దానికి ఒక స్కీమ్ పెట్టాడంట. ఆ ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతే దాని అంతటికి అదే అయ్యే అమ్మేసి అదే కట్టేయచ్చు అంట. మేము కూడా ఇచ్చేస్తాం, మా మండలంలో ఒక మండలం ఇచ్చేస్తాం. మనకు కూడా 25 ఎకరాలు 10 లక్షలు పెట్టి పొలం ఇస్తే 1250 గజాలు ఇస్తాడు. గజం ₹1,00,000 అమ్మితే మనకు కూడా 12.5 కోట్లు వస్తుంది. రారా బాబు నువ్వు వచ్చి మా గొడ్లవల్లేరు మండలం కూడా తీసుకెళ్ళిపో, కట్టే ఇక్కడ రాజధాని. 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని పెట్టుకుంటే అక్కడ సంపద వస్తే ఆ సంపద ఇంకా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి 2,50,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు పట్టణం నొక్కి. అదే దుర్మార్గుడు అయితే ఏం చేసేవాడు తెలుసా? 1000 సార్లు నొక్కేవాడు పట్టణం. 2,57,000 కోట్ల రాజధాని రైతుల అకౌంట్లో వేసేవాడు. 33,000 మంది అకౌంట్లకి వెళ్ళి